మీర్పేటలోని టీచర్స్ కాలనీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వేసవి సెలవుల నేపథ్యంలో పెద్దమ్మింటికి వచ్చిన 8 ఏళ్ల బాలుడు అద్విక్పై వీధి కుక్కలు దారుణంగా దాడి చేశాయి. ఈ దాడిలో అద్విక్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న సాయంత్రం కాలనీలో క్రికెట్ ఆడుకుంటున్న సమయంలో అద్విక్ బాల్ కోసం వెళ్లిన సమయంలో వీధి కుక్కలు దాడి చేశాయి. అయితే కుక్కలను చూసి భయపడి అద్విక్ సమీపంలోని అపార్ట్మెంట్ సెల్లార్లో లిఫ్ట్ పక్కన దాక్కున్నాడు. అయితే అక్కడికి చేరుకున్న కుక్కలు బాలుడిపై అత్యంత క్రూరంగా దాడి చేసినట్టుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరా DVR బాక్స్ను మీర్పేట్ పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో కాలనీ వాసులు తీవ్ర ఆందోళన చేస్తూ వీధి కుక్కల నియంత్రణలో GHMC అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజల భద్రత కోసం కుక్కల స్వైర విహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై అక్కడి కాలనీ వాసులతో మా ప్రతినిధి విజయ్ మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. సుమారుగా రాత్రి 7-7:30 సమయంలో కుక్కల దాడిలో గాయపడినటువంటి బాలుడు అద్విక్ను ఆసుపత్రికి తీసుకెళ్ళినటువంటి వినయ్ అలాగే ప్రసాద్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకసారి మాట్లాడదాం. సో అన్న, ఎప్పుడు చూసారు అసలు మీరు? ఎలా తెలిసింది మీకు ఆ బాబు పైన దాడి జరిగిందని, కుక్కల దాడి? అసలు దాడి జరిగిందని మాకు తెలియదు అన్న. నార్మల్గా 8కి అట్లా డిన్నర్ చేసి నా కోసం వెయిట్ చేస్తుండే బయట. తిన్న తర్వాత ఒక 15-20 మినిట్స్లో నార్మల్ వాక్ చేస్తాము. ఇక్కడ అందరూ జమ అయ్యేసరికి ఏమైందని చెప్పి బైక్ మీద వెళ్ళి చూస్తే అప్పటికి ఆ బాబు అన్కాన్షియస్లో పడున్నాడు, బోర్లో పడుకొని ఉన్నాడు. అప్పటికి ఎవరో ఒక పాప 108కి కాల్ చేస్తే సరిగా రెస్పాన్స్ రాలేదు. ఇమీడియట్గా ఈయన స్కూటీ మీద ఇక్కడ శ్యామ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. సో వాళ్ళు ఉండి ఇక్కడ కాదు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే అటు నుంచి సంరక్షకు తీసుకెళ్ళాం. అక్కడ కూడా వాళ్ళు ఇక్కడ కూడా కాదు అంటే మళ్ళీ అక్కడ ఒక అంబులెన్స్ని, ప్రైవేట్ అంబులెన్స్ని మాట్లాడదామని చూస్తే అక్కడ డ్రైవర్స్ అంబులెన్స్ ఉన్నాయి బట్ డ్రైవర్స్ లేకుండే. ఇంకో వేరే డ్రైవర్కి కాల్ చేసి ఆయన ఒక 10 మినిట్స్ టైం పడుతున్నారు. బట్ అప్పటికే బాబుకి ఇక్కడ బాగా నోరు ఆరకపోయినట్టయి మాటలు రావట్లేదు. ఇమీడియట్గా మళ్ళీ ఇంకో ఇద్దరం గ్యాదర్ అయ్యి బైక్ల మీదనే కామినేని హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేయడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మళ్ళీ ర్యాబీస్ వ్యాక్సిన్ కావాలి అంటే మళ్ళీ ఇద్దరం డివైడ్ అయిపోయి ఒక రూట్లో ఒకరం ఇంకో రూట్లో ఇద్దరం బైక్లో వెళ్ళి అంకుర హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది. అంటే అక్కడ వ్యాక్సిన్ అవైలబుల్ లేకుంటుండేనా? అంటే ఆ టైంలో అవైలబుల్ లేదు అన్నారు వాళ్ళు. ఫస్ట్ కామినేనిలో అడిగినాము, అక్కడ లేదు అన్నందుకు వేరే హాస్పిటల్లో ట్రై చేసినాము. అంటే ఈ ఈవినింగ్ టైంలో కావచ్చు లేకపోతే నైట్ టైంలో 7-7:30 ప్రాంతంలో పిల్లలు ఇక్కడ జనరల్గా ఆడుకుంటుంటారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదన్న, ఈ లైన్ మొత్తం ఇక్కడ ఇప్పుడు మీరు అక్కడ చూస్తే ఈవినింగ్ ఇక్కడ క్రికెట్ ఆడతారు. అక్కడ ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, అన్ని ఇసుకలల్లో మట్టిలలో ఆడుతూ ఉంటారు. ఇంకోటి ఇది బ్లైండ్ స్పాట్ లాగా ఉంటుంది, ఇక్కడ లైట్లు కూడా ఎక్కువ ఉండవు. ఆ చీకట్లో మరి కుక్కలు ఎమ్మడబడినా బాబు భయపడి లోపల సెల్లార్లకు పోయినట్టుండు అటాక్ అయింది.